అస్సలు అనుకోలేదు ఫైర్ వర్క్స్ ని ఇలా చూస్తామని. నేను కూడా 4th జూలై సెలబ్రేషన్స్ లో భాగంగానే ఈ ఫైర్ వర్క్స్ కూడా నైట్ టైమే జరుగుతుంది. ఇది కూడా 4th జూలై రోజున జరుగుతుంది. అందరూ వెళ్తారు. నైట్ 9:15 దాటిన తర్వాత స్టార్ట్ చేస్తారు. సో డిన్నర్ అంతా ఫినిష్ చేసుకుని వెళ్ళొచ్చు చూడడానికి. యాక్చువల్గా వేరే పార్క్లో చేస్తున్నారు. ఆ పార్క్కి స్టార్ట్ అవుతున్నప్పుడు అనుకోకుండా పార్కింగ్ ఒక దగ్గర చేయాల్సి వచ్చి అక్కడ పార్క్ చేసాము. అక్కడికి ఫైర్ వర్క్స్ కనపడతాయని మాకు అస్సలు ఐడియా లేదు. ఫర్ ద ఫస్ట్ టైం మేము ఫైర్ వర్క్స్ చూడడానికి అటెండ్ అయ్యాము. ఎక్కడైతే కార్ పార్క్ చేసామో అక్కడ నుంచి యాక్చువల్గా ఫైర్ వర్క్స్ జరిగే ప్లేస్కి 1 మైల్ నడుచుకుని వెళ్ళాలి. నడుచుకోవడానికి వాక్వే దగ్గరికి వచ్చేసరికి అందరూ వాక్వే మీద నుంచుని ఉన్నారు. మ్యాటర్ ఏంటి అంటే అక్కడికి మేము ఉన్న ప్లేస్లో ఎక్కడైతే కార్ పార్క్ చేసామో అక్కడ నాకు ఫైర్ వర్క్స్ కనిపిస్తాయంట. లక్కీగా ఆన్ టైము మేము ఫైర్ వర్క్స్ని చూడగలిగాము. ఎక్కడైతే వాక్వే మీద మేము నుంచున్నామో దాని ముందున్న పార్కింగ్ ఏరియాలో కార్ పార్క్ చేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ మూన్ రూఫ్స్ ఓపెన్ చేసుకుని పిల్లల్ని కూర్చోబెట్టి ఫైర్ వర్క్స్ చూపించారు. అది కూడా మంచి ఫీలే. మా కార్కి మూన్ రూఫ్ ఉన్నా కూడా మా కార్ అదర్ సైడ్ ఉండడం, అక్కడికి ఫైర్ వర్క్స్ కనపడకపోవడం వల్ల మేము నుంచునే చూసాము. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అంతే. ఎప్పుడు అనుకోలేదు పార్కింగ్ లాట్లో నుంచుని లేదా వాక్వే మీద నుంచుని ఇలా ఫైర్ వర్క్స్ చూస్తామని. మాకైతే నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చాలా కలర్స్ యూస్ చేశారు ఫైర్ వర్క్స్లో. మన కళ్ళతో డైరెక్ట్గా చూసినప్పుడు అయితే మాత్రం అన్ని కలర్స్ ఈజీగా ఐడెంటిఫై చేయగలిగాము. కానీ ఈ కెమెరాలో చూసినప్పుడు మాత్రం తెలిసింది కొన్ని కలర్స్ అయితే వైట్గా కనపడ్డాయి. యాక్చువల్గా వాటి కలర్స్ అవి కాదు. ఫర్ సపోజ్ గ్రీన్ వచ్చినప్పుడు గ్రీన్గా వస్తుంది, బట్ స్లోగా వైట్ అయిపోతుంది. ఎట్ ద ఎండ్ ఫైర్ వర్క్స్ ఆపేశారు. ఇది కూడా ఒక 15 మినిట్సే ఉంది సెలబ్రేషన్స్కి. అండ్ ఈ వీడియో కూడా టాటా టాటా.